యథార్థంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న ప్రపంచ పోకడలో అందరికీ, అన్ని మతాల వారికి, కులాల వారికి, అసలు ఏ భేదం లేకుండా ఉన్నవారికి, ఈ ప్రపంచంలో జీవిస్తున్న వారికి కూడా నేను చెప్పొచ్చే ఒక మంచి విషయం అనమాట. మరి ఈ మెసేజ్ మీరు విన్న వెంటనే షేర్ చేయకుండా అస్సలు ఉండలేరు. ఎందుకంటే ఇది మన జీవితాలను, ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఖచ్చితంగా జరుగుతున్న విషయం. అదేంటంటే ఒక ఊరిలోనే కాదు, అన్ని ఊరిలో కూడా, అన్ని ఇళ్లలో కూడా జరిగేదే. ఖచ్చితంగా ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. ఒక ఊరిలో ఒక తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లిని ఒక భారమని భావించిన కొడుకు ఆమెను దగ్గరలో ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగిందనమాట. ఆ చేర్పించిన తర్వాత ఆ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులు కానీ ఏమైనా ఉంటే ఆ వృద్ధాశ్రమానికి నెల అద్దె కట్టినట్టు కట్టేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో తనకు మనసు నచ్చినప్పుడు, లేకపోతే మనసుకు వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చినప్పుడు ఏ అమావాస్యకో పౌర్ణమికో వెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళ అమ్మగారిని చూసి వస్తూ ఉండేవాడు. అయితే అలా కొన్నేళ్ళు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు వృద్ధాశ్రమం నుండి అతనికి సడన్గా ఫోన్ వచ్చింది, మంచి పనిలో ఉన్నప్పుడు. అయితే ఆ ఫోన్లో మెసేజ్ ఏమని వచ్చిందంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు మీ అమ్మగారిని ఇక్కడ వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు కదా, మొన్నటి వరకు బాగానే ఉన్నారు, ఒక 2 రోజుల నుంచి మీ అమ్మకి బాగోట్లేదు, బాగా సీరియస్గా ఉంది. ఇంకా చెప్పాలంటే చివరి క్షణాలను లెక్క పెట్టుకుంటుంది. నా కొడుకుని ఒకసారి చూడాలి అని చెప్పి ఏడుస్తూ ఉందండి. మేము 2 రోజుల నుంచి ఆపలేకపోతున్నాము. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. కాబట్టి మీరు ఒకసారి వెంటనే రండి, చూసుకొని వెళ్దురు కానీ, ఒకసారి మీ అమ్మగారిని పలకరించి వెళ్దురు కానీ అని చెప్పి ఫోన్ వస్తే ఆ వృద్ధాశ్రమంలో చేర్పించిన కొడుకు వెంటనే బయలుదేరి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ఆమెను చూశారు. వాళ్ళ అమ్మగారిని చూసిన వెంటనే వృద్ధాశ్రమంలోకి వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి ఎక్కడ లేని ఓపికంతా, శక్తినంతా తెచ్చుకొని కూడదీసుకొని, బాబు నా చివరి కోరిక తీరుస్తావా, నిన్ను చూడగానే నాకు ఏనుగంత బలం వచ్చింది, నా చివరి కోరిక తీరుస్తావా అని చెప్పి 2 సార్లు అడిగింది. అడిగిన వెంటనే తల్లి చేతిలో చెయ్యేసి, చెప్పమ్మా నీ కోరిక ఏంటి, నేను ఏదైనా తీరుస్తాను అని చెప్పి ఆమెను అడగ్గా ఆమె ఒక ఆన్సర్ చెప్పింది. ఈ ఆన్సర్తో, ఈ సమాధానంతో మరి అక్కడున్న అందరితో పాటు ముఖ్యంగా తన కొడుక్కి దెమ్మ తిరిగిపోయింది. అదేంటంటే, నాయనా ఈ ఆశ్రమంలో ప్రతి గదిలో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కొన్ని ఫ్యాన్లు కూడా తిరగట్లేదు, ఒక్క ఫ్యాన్ కూడా ఇక్కడ లేనే లేదు. అందువలన ఇక్కడ వృద్ధాశ్రమంలో ప్రతి గదికి కూడా, నా గది కాకుండా మిగతా గదులకు కూడా ఫ్యాన్లు పెట్టించు ప్లీజ్ అని చెప్పి తను బతిమలాడింది. అంతేకాకుండా ఆహారం కూడా పాడవకుండా ఇక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా కొనిపెట్టు, ఎందుకంటే ఇక్కడ ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం వల్ల ఆ ఆహారం తినలేక చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. కొత్తలో నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లో లేని ఆహారం పెట్టడం వల్ల నేను ఆకలితో పడుకున్నాను తినకుండానే అని తల్లి చెప్పింది. అమ్మ, నేను ఇన్ని రోజుల నుంచి నిన్ను వృద్ధాశ్రమంలో ఉంచాను కదా, ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, మరి ఇన్నిసార్లు నేను వచ్చి వెళ్తూ ఉంటుంటే నాకు ఎప్పుడూ కూడా ఇలా ఫ్యాన్లు లేవని, ఫ్రిడ్జ్ లేదని, ఆహారం కూడా పాడైపోయింది పెడుతున్నారని చెప్పి నువ్వు నాకు ఇంతవరకు చెప్పలేదేంటి అని చెప్పి అమ్మని అడిగాడనమాట. అడిగితే, బాబు నేను ఎలాగోలా ఇక్కడైతే గడిపేశాను, మరి నువ్వు ఫ్యాన్ లేకుండా ఉండలేవు, నువ్వు పాడైన ఆహారాన్ని అస్సలు తినలేవు. అందుకని ఒకవేళ రేపు పొద్దున నీ పిల్లలు కనుక నిన్ను కొన్ని రోజులకి నాలాగే వృద్ధాశ్రమంలో పంపించేశాను అనుకో, అక్కడి నుంచి నువ్వు రావాలంటే చాలా కష్టం, ఇక్కడ ఫ్రిడ్జ్ లేకుండా ఉండలేవు, మరి ఆహారాన్ని తినలేవు, గాలి లేకుండా ఉండలేవు, కాబట్టి ఖచ్చితంగా నువ్వు పెట్టించుకో. నేనైతే ఎలాగోలా వేసవిలో అయినా సరే, చలిలో అయినా సరే బాధను తట్టుకుని బతికేశాను, కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవు నాన్న అని చెప్పి బాగా బోరుమని ఏడ్చేసింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించే కొడుకులకు ఈ మెసేజ్ అంకితం అవుతుంది. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి అన్నం తిన్నా తినకపోయినా, కూడు ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని చేసి ఎవరినో కొట్టి సాకి అప్పు తెచ్చో లేతే కూలి పని చేసో మనల్ని బతికించిన తల్లిదండ్రులను ఒకానొక సమయం వచ్చిన తర్వాత ఏదో ఏసీ రూమ్లో పంపించినంత ఆనందంగా
మనమైతే వృద్ధాశ్రమంలోకి ఈనాటి కొడుకులు పంపిస్తూ ఉన్నారు. కొడుకు పున్నామి నరకం నుంచి తప్పిస్తాడు అన్న నానుడి ఎంత నిజమో, కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి నరకానికే పంపిస్తాడు అనేది కూడా అంతే నిజం చేస్తున్నారు ఈనాటి కొడుకులు కూతుళ్ళు. అయితే నేననేది ఏంటంటే, ఈ మెసేజ్ విన్నవారు మీరు రియలైజ్ అవటం కాదు, మీరు జ్ఞానం తెచ్చుకోవడం కాదు, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ విషయాన్ని తెలియజేస్తే ఈ దేశానికి వృద్ధాశ్రమాలు లేని అవసరం లేనటువంటి ఒక తరం రావాలని నా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మనసులో కోరుకోండి, మీ దేవుళ్ళని ప్రార్థించండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.